హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి పిజ్జా. మీరు చూస్తున్న పిజ్జా ఇలాంటి పిజ్జా కాదు, అస్సలు మైదా వాడని పిజ్జా, విచ్ ఈస్ కాలీఫ్లవర్ క్రస్ట్ మష్రూమ్ పిజ్జా. మనం 1% కూడా మైదా యూజ్ చేయకుండా, ఎలాంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా అద్దిరిపోయే లో క్యాలరీ పిజ్జా ఎలా చేయాలో నేర్పిస్తాను, పదండి. ఫస్ట్ వచ్చేసి ఒక కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇలాంటి ఫుడ్ ప్రాసెసర్ ఉంటే మీ దగ్గర వాడండి, లేకపోతే మిక్సీ జార్ ఉన్నా పర్వాలేదు. ఇలాగ ఫుడ్ ప్రాసెసర్లో వేసి నీట్గా ఇలా బ్లెండ్ చేసుకోండి. ఈ బ్లెండ్ అయిన కాలీఫ్లవర్ పౌడర్ ఏదైతే ఉందో ఫ్లవర్, దాన్ని కాలీఫ్లవర్ రైస్ అని కూడా అంటారు. దీంతో అమేజింగ్ రెసిపీస్ నేను ఫ్యూచర్లో మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఒక ప్యాన్ తీసుకొని ఇలా కాలీఫ్లవర్ ఫ్లవర్ తయారైంది కదా, ఆ ఫ్లవర్ అంతా అంటే పిండి మొత్తం ఒక ప్యాన్లోకి వేసుకొని మీడియం టు లో హీట్లో ప్యాన్ వేడి చేసుకొని 6 to 8 minutes వరకు అలాగా సాటే చేయండి. మీరు ఎలాంటి ఆయిల్ వేయకుండా హీట్లో, మీడియం టు లో హీట్లో మాత్రమే సాటే చేయాలి, మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక మనం సాటే చేసాం కదా, ఆ కాలీఫ్లవర్ ఫ్లవర్ మొత్తం ఆ బౌల్లోకి వేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్ చీజ్ వేయండి. నేను స్కిమ్ చీజ్, మోజరెల్లా అండ్ చెడర్ కాంబినేషన్ వాడాను. మీరు జస్ట్ మోజరెల్లా చీజ్ వాడినా ఓకే. దానిలోకి ఒక 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, ఒక 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ అండ్ మీకు సరిపడా ఉప్పు అండ్ ఒక ఎగ్, ఇవన్నీ నీట్గా కలిసేలాగా మిక్స్ చేయండి. డో కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు మన పిజ్జా బేస్ రెడీ చేసుకునే డో ఫామ్ అయినట్టే. ఈలోపు ఒక 500 degrees Fahrenheitలో అవన్నీ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. సో మనం పిజ్జా బేస్ చేయాలి అంటే ఒక ప్లేట్కి పార్చ్మెంట్ పేపర్ ఇలా లైన్ చేసి పెట్టుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసిన డో మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. చక్కగా రౌండ్గా ఇలా సర్దుకోవాలి. 1 inch థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి. మొత్తం ప్లేట్ అంతా సరిపడేలాగా ఈ డోని రౌండ్గా పిజ్జా బేస్ లాగా ఫామ్ చేయండి. ఇప్పుడు ఈ రెడీ అయిన పిజ్జా బేస్ని 25 minutes 500 degrees Fahrenheitలో బేక్ చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు సాస్ వేసుకోవాలి, పిజ్జా సాస్. షుగర్ ఫ్రీ అయితే బెటర్ అండి. ఒక 3 to 4 teaspoons పిజ్జా సాస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే పైన ఒక 1/4 కప్ మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. దాని మీదకి మీకు నచ్చిన టాపింగ్స్ పెట్టుకోండి, లైక్ ఆనియన్స్ కానీ, బెల్ పెప్పర్స్ కానీ, హెలపినోస్ కానీ, అండ్ ఇఫ్ యూ వాంట్ ఆలివ్స్, మీరు ఆలివ్స్ వేసుకోవచ్చు, టొమాటోస్ వేసుకోవచ్చు. నేనైతే మష్రూమ్స్ కూడా వేసాను, బికాజ్ మష్రూమ్స్ ఆర్ సూపర్ న్యూట్రిషియస్. సో మష్రూమ్స్ అయితే స్కిప్ చేయొద్దని చెప్తాను. దాని మీదకి ఇంకొంచెం చీజ్ డ్రిజిల్ చేసుకొని కొంచెం ఇటాలియన్ సీజన్ స్ప్రింకిల్ చేయండి అండ్ కొంచెం స్పైస్ చేయడానికి చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకొని 500 degrees Fahrenheitలో 10 to 15 minutes బేక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు దాన్ని సపరేట్గా వేరే మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్లేట్ నుండి, లేకపోతే ప్లేట్లో కూడా వీ కెన్ స్లైసెస్ కట్ చేసుకోవచ్చు. చక్కగా స్లైసెస్ కట్ చేసుకొని మీరు మీ పిజ్జాని ఎంజాయ్ చేయండి. ఇది సూపర్ టేస్టీ ఉంటుంది అండ్ అస్సలు మైదాతో చేసామా కాలీఫ్లవర్తో చేసామా అని డౌట్ కూడా మీకు రాదు, బికాజ్ మీకు అసలు తెలియదు కూడా, మీరు అది మిస్ అవుతున్నాము అన్న ఫీల్ కూడా రాదు. ఏదో థిన్ క్రస్ట్ పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్క స్లైస్ 90 calories ఉంటుంది అరౌండ్, అంతే. సో పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇన్ కేస్ మీరు డయట్ చేస్తూ వెయిట్ లూజ్ అవుతుంటే కనుక ఇది పక్కా మీ డయట్ చార్ట్లో యాడ్ చేసుకోండి, జస్ట్ ఇంక్లూడెడ్, ఓకే? చాలా చాలా హెల్దీ రెసిపీ. ఇలాంటి ఇంటర్నేషనల్ రెసిపీస్ అన్ని మన ఛానల్లోనే ఉంటాయి, అది తెలుగులో. సో అస్సలు మిస్ కాకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ notifications. And also don't forget to comment below, okay? Thank you and have a great day. Bye-bye.